హాయ్ ఫ్రెండ్స్, రవికుమార్ సిగిరిమిల్ ఫ్రమ్ అమలాపురం, కోనసీమ కుర్రోడు. ఈ యూట్యూబ్లో నా ఫ్యాన్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏంటంటే నేను కేవలం ఈ యూట్యూబ్ దీంట్లోకి ఈ ఛానల్ క్రియేట్ చేసింది కూడా మనశ్శాంతి కోసం. నాకు బిజినెస్లో రకరకాల కార్యకలాపాల్లో కూడా నాకు మనశ్శాంతి దొరకలేదు. దీంట్లో కూడా డబ్బు సంపాదించడంలో కూడా నాకు మనశ్శాంతి దొరకలేదు ఎక్కడ కూడా. కానీ అన్నీ ఉన్న అంగుట్లో అల్లు నోట్లో శని ఉన్నట్టు మెయిన్ మనకు కావాల్సింది ప్రశాంతత, మనసు ప్రశాంతత. చాలామంది కూడా యూట్యూబ్లోకి డబ్బు సంపాదించాలని వస్తారు. కొంతమంది వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి వస్తారు. కొంతమంది అవకాశాలు నెత్తుకోవడం కోసం వస్తారు. రకరకాలుగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ఈ ఛానల్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ నాకు చాలాసార్లు అనిపించేది, మనం కూడా ఎలా స్టార్ట్ చేసి మనసు ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు కదా అని చాలాసార్లు అనుకున్నాను. నేను 4-5 years బిఫోర్ కూడా అనుకున్నాను. ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం మ్యూజిక్ అంటే. నేను 10th డిగ్రీలో కూడా, కాలేజ్ లెవెల్లో కూడా మంచి డాన్సర్ని. అదేవిధంగా కరాటే కూడా నేర్చుకున్నాను. నేను కరాటే కూడా చాలా ఇష్టం నాకు. అదేవిధంగా డ్యాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ అలాగా వ్యాపార రీత్యా ఏదో లైఫ్లో ఏదో సెటిల్ అవ్వాలి, ఏదో సాధించాలనే టైప్లో వ్యాపార రీత్యా మనం అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళిపోవడం జరిగింది. లైఫ్ సెటిల్డ్, ఏదో గోల్ పెట్టుకున్నాం, గోల్ రీచ్ అయిపోయాం, వెల్ సెటిల్డ్. ఎప్పుడో నేను 15 సంవత్సరాల క్రితం పెట్టుకున్న గోలు రీచ్ అయిపోయాను, అనుకున్నా సాధించాం, వెల్ సెటిల్డ్. కానీ మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి అనుకో. ఈ ఒడిదుడుకులు అనేది కామన్. ఎందుకంటే లైఫ్లో గోల్ పెట్టుకుని ఆ గోల్ కోసం మన సక్సెస్ వైపు పయనించే సమయంలో, సందర్భాల్లో మనం చాలా కష్టాలు ఎదుర్కొంటుంటాం. నేను 0 to రేంజ్ రోవర్ వరకు ఎదిగిపోయాను. 0 to ఒక రేంజ్ రోవర్ మెయింటైన్ చేయాలంటే అసమస్య కాదు. కానీ 0 to నేను అనుకున్నది ఓకే, సక్సెస్ అయింది. రకరకాల వ్యాపారాలు చేశాను. ఫస్ట్ మనం 2003లో ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్ట్. ఎలక్ట్రికల్ తర్వాత నీకు కర్ణాటక హెల్త్ డెవలప్మెంట్ సిస్టంలో చేశాను. ఎక్కువ కర్ణాటకలోనే వర్క్లు చేసింది ఎక్కువ. ఏదో సాధించాలని వెళ్ళిపోయాను. నేను బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్లో చేసేవాడిని. నేను ఫస్ట్ కూడా 2003లో నేను బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరు నుంచి మా ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్కడంటే మల్కాలంపూర్ గవర్నమెంట్ హాస్పిటల్, రాయదుర్గం పక్కనే, కర్ణాటక, చిత్రదుర్గ డిస్టిక్ అనుకుంటా. 2003 మల్కాలంపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వేరే వాళ్ళు చేశారు. అప్పుడు నేను హైగ్రేవ్ ఇంజనీరింగ్ కంపెనీలో చేసేవాడిని. జగదీష్ గారిని వైజాగ్ అనమాట అయింది. తర్వాత మళ్ళీ మల్కాలంపూర్ తర్వాత గుల్బర్గ్లో రైట్స్ పడితే పిఎఫ్ క్వార్టర్ చేసాం, ఆలంద్ చెక్ పోస్ట్ దగ్గర, విజయనగర్ కాలనీ. తర్వాత బెంగళూరులో హెచ్ఎంటీ స్పోర్ట్స్ క్లబ్ దగ్గర జాలహల్లి క్రాస్ హెచ్ఎంటీ వాచ్ కంపెనీ ఎదుర్కొంది. అక్కడ పిఎఫ్ క్వార్టర్ చేసాం రైట్ సైడ్ది. తర్వాత ధారవాడ మెంటల్ హాస్పిటల్ రైట్ సైడ్ది. తర్వాత ఆ తరుణంలోనే అఫ్జల్పురం గవర్నమెంట్ హాస్పిటల్ చేసాం మేము, అది గుల్బర్గా డిస్టిక్కి. తర్వాత అయిన తర్వాత అన్నీ హైగ్రేవ్ ఇంజనీరింగే. తర్వాత రాయచూర్ రోడ్ చేసాం, మంత్రాలయం పక్కన, నవోదయ కాలేజ్, మెడికల్ కాలేజ్, అదొకటి చేసాం.
తర్వాత అది చేసుకున్న తర్వాత ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ గ్యాప్ వచ్చింది నాకు, ప్రాజెక్ట్స్ లేవు. అప్పుడు జె సోమేశ్వరం అని గుంటూరు అయింది, ఆయన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అనమాట. ఆయన చనిపోయారు. ఆయన దగ్గర చేశాను నేను. ఆయనది గుంటూరు దగ్గర ఏది ఏరియా. తర్వాత సంవత్సరంన్నర ఖాళీ ఉండిపోయాం. 2004 వరకు ఖాళీ ఉండిపోయాం. 2005 వరకు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఒకే సంవత్సరం చేస్తాం. నేను 4-5 ప్రాజెక్టులు ఒకేసారి తీసుకుంటాను. నేను హ్యాపీ కూరలు పెట్టుకుని రౌండ్ వేసుకునే వాళ్ళం అంతే. ఇక్కడ ఈ సైట్లో 15 రోజులు, ఆ సైట్లో 10 రోజులు, అలా బాగానే సంపాదించాం. తర్వాత మళ్ళీ అప్పుడు ఖాళీ ఉంటే తర్వాత ఇదే జె సోమేశ్వర గారు నన్ను రవి రామగుండంలో వర్క్ ఉంది వస్తావా అన్నాడు. రామగుండం గోదావరి ఖని, తెలంగాణ. అది కరీంనగర్ డిస్టిక్ అనుకుంటా. సార్ వస్తాను సార్ అని చెప్పాను నేను. ఆఫీసర్ అన్నాడు. గుంటూరు వెళ్ళాను, మాట్లాడాం. ఈ గుంటూరు అంతా అయిపోయిన తర్వాత సార్ డైరెక్ట్ వచ్చామన్నారు. నేను రామగుండం వెళ్ళిపోయాను. రామగుండం ప్రాజెక్ట్ ఏంటంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, సింగరేణి బొగ్గు వర్క్. అది కంపెనీ ఏంటంటే కేఎంవి ప్రాజెక్ట్స్, కేఎంవి ప్రసాద్ గారు ప్రాజెక్ట్. అది అప్పుడు హర్ష గారు ఉండేవారు, వాళ్ళ బ్రదరు హర్ష గారు అంటలో ఉండేది అంతా. అప్పటికి ఇంకా బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మనం టచ్ చేయలే. అది 2005 2006 సింగరేణి కాలరీస్ చేసాం అక్కడ గోదావరి ఖని. అక్కడ నా ప్రాజెక్టు గోదావరి ఖనిలో ఎన్సీ టైప్ క్వార్టర్స్, ఎన్బి టైప్ క్వార్టర్స్. తర్వాత T2లో 2 బ్లాకులు చేసాం, అయిపోయింది. తర్వాత 18 లైన్ కాలనీ, అదే గోదావరి ఖని. అది రామ్కి వాళ్ళది. అక్కడ 2 బ్లాకులు చేసాం ఎన్సీ టైప్. అదంతా అయిపోయింది, కంప్లీట్ చేసాం. తర్వాత 2006 వరకు చేసాం కంప్లీట్ వర్క్. ఈ కేఎంబి ప్రాజెక్ట్స్లో పార్ట్నర్ బిఎస్ఆర్ బలి శ్రీనివాసరావు. బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ కంపెనీ అప్పుడు ఆయన కంపెనీ చేయలే. దీంట్లో పార్ట్నర్ అనమాట బిఎస్ఆర్. ఆయన మండపేట ఏది మా సార్ది. అదే ఫస్ట్ పరిచయం నాకు ఆయన. 2005లో అక్కడ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత 2006లో నాకు ఆఫర్ ఇచ్చారు. అప్పుడు బిఎస్ఆర్ గారు ఇంకా ఆంధ్ర వదిలేసి, అది తెలంగాణ వదిలేసి కర్ణాటక వెళ్ళిపోయారు. కర్ణాటక వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ కూడా 2006 ప్రాజెక్టు హొలై నరసీపుర గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి, హొలై నరసీపుర, హాసన్ డిస్టిక్. ఫస్ట్ కర్ణాటకలో నేను మొలకలమూరు ఫస్ట్. తర్వాత బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్లో ఫస్ట్ కంపెనీ అది. అదే అప్పుడు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు, అయింది లైసెన్స్డ్ కంపెనీ రిజిస్టర్ అవ్వలేదు. ఈ హొలై నరసీపుర గవర్నమెంట్ హాస్పిటల్. తర్వాత అదే హొలై నరసీపురలో ఇండస్ట్రియల్ ఏరియాలో మెడికల్ కాలేజ్ ఒకటి, నర్సింగ్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్. ఆ 3 ప్రాజెక్టులు ఇక్కడ నేను చేసిన. అది అయిన తర్వాత పడవలిప్పే దేవగౌడ గారు అత్తూరు వెళ్ళేది. పడవలిప్పులో ఒక హాస్పిటల్ చేసాం, హాస్పిటల్ స్టాఫ్ క్వార్టర్స్. అది మురళీ గారు అండర్లో చేసాం. మురళీ గారు కాంట్రాక్టర్. బిఎస్ఆర్ దగ్గర మురళీ గారు తీసుకున్నారు. మురళీ గారు వాళ్ళ తమ్ముడు అనమాట, ఆయన తీసుకున్నారు. వైట్లో మురళి. అది అయిపోయింది, పడవలిప్పి అయిపోయింది. పడవలిప్పి అయిపోయిన తర్వాత అక్కడ హాసన్ డిస్టిక్లో మళ్ళీ శాంతిగ్రామ హాస్పిటల్ ఒకటి వచ్చింది. ఈ శాంతిగ్రామ హాస్పిటల్ ఒకటి చేసాం. డైరీ సర్కిల్లో ఇంజనీరింగ్ కాలేజ్, అది నేను తీసుకున్నాను కానీ నేను చేయలే. తర్వాత ఈ కేఎంబి ప్రాజెక్ట్స్లోనే హర్ష గారిది హెటెక్ హాస్పిటల్ హాసన్ బస్ స్టాండ్ దగ్గర, అదొక 2 ఫ్లోర్లు చేశాను. మొత్తం టోటల్ రౌండప్ చేసాం అంతా. తర్వాత అది అయిన తర్వాత మళ్ళీ ఇదే కేఎంబి ప్రాజెక్ట్స్లో ఎంఎస్ఆర్ గారు తీసుకున్నారు శివమొగ్గ. ఈ శివమొగ్గలో గుత్తెడల్లి, మాతల్లి, ఒకటి ఏదో 3 హాస్పిటల్. ఈ 3 హాస్పిటల్లో పూర్తి చేసాం. ఈ 3 హాస్పిటల్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాం.
అప్పుడు ఈ శాంతిగ్రామ్ హాస్పిటల్ చేస్తున్నప్పుడు స్టోన్ కసర్ సైడ్ బిజినెస్, సెకండ్ బిజినెస్ నాది. స్టోన్ కసర్ కాంట్రాక్ట్ తీసుకున్నాం అప్పుడు. అది ఎక్కడంటే కళ్యాణదుర్గం పక్కన రాయదుర్గం ఉంది. రాయదుర్గం దగ్గరే టీ వీరాపురం అంటే కణికల్ పక్కన అనుకుంటా. అక్కడ శ్రీ సాయి సుధీర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ ఆ కంపెనీలో, దాంట్లో స్టోన్ కసర్ తీసుకున్నాను. ఫస్ట్ స్టోన్ కసర్ అదే నాది. ఆ స్టోన్ కసర్ నాకు ఎవరు ఇచ్చారంటే దుక్పట్ కళ్యాణ్ అని మా ఫ్రెండ్. ఆయన కసర్లో మంచి రేంజ్లో, టాప్ రేంజ్లో ఉండేవాడు. నాకు ఎలాగో పరిచయం అయ్యాడు, కుర్రోడితో పరిచయం అయ్యాడు. తర్వాత స్టోన్ కసర్ కావాలంటే ఇచ్చాడు నాకు. స్టోన్ కసర్ చేశాను. ఆయన అప్పుడు 100 చేసేవాడు. ఫస్ట్ కాంట్రాక్ట్గా స్టోన్ కసర్ కాంట్రాక్ట్ ఇచ్చింది కళ్యాణ్, దిక్కుపటి కళ్యాణ్ ముమ్మడారు అనమాట. ఇచ్చిన తర్వాత అప్పుడు స్టోన్ కసర్ స్టార్ట్ చేసాం. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు 2008 అనుకుంటా. రాజశేఖర రెడ్డి చనిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే కసర్ ఆపేశారు. ఆయన చనిపోవడంతో కొంచెం ఈ లైసెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆపేశారు అనమాట. అలా స్టోన్ కసర్ చేసేవాడిని. నాకు వచ్చిన వ్యాపారంలో 25%, 30% ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆ విధంగా నాకు కెరియర్ స్టార్ట్ అయింది. ఈ ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు చేసుకుంటూ, ఈ స్టోన్ కసర్ చేసుకుంటూ, తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ, తర్వాత మరి బ్రాయిలర్ ఫార్మ్స్ అది 2012లో ఎప్పుడో తీసుకున్నాను. 2012లో అంటే ఈ స్టోన్ కసర్ నడుస్తూనే ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ నడుస్తూనే ఉండేది, కుర్రలు చేసుకునేవారు. తర్వాత మళ్ళీ నాకు మూడో వ్యాపారం బ్రాయిలర్ ఫార్మ్స్. అది అక్కడ మండపేట తాపేశ్వరం సెంటర్లో హై స్కూల్ ఉంటుంది. వెనకాల నూనె వీర్రాజు చౌదరి అని చౌదరిస్తుంది అనమాట. నూనె వీర్రాజు చౌదరి ఆయన దగ్గర కోల్ ఫార్మ్స్ తీసుకున్నాను నేను. ఈ బాయిలర్ ఫార్మ్స్ అక్కడ చేశాను. తర్వాత మళ్ళీ దూరం అయిపోయిందని దగ్గరలో మళ్ళీ మా ఊర్లో కాటరగొండ మండలం దగ్గర, మా కాటరగొండ మండలమే, ఎక్కడది గొరగలమూడి, దాంట్లో 7 కొండలని ఆయన తీసుకున్నాం. గొరగలమూడి సెంటర్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి లోపల కాలువరు వెళ్ళాలి, అక్కడ షెడ్స్ ఉంటాయి, అక్కడ కూడా తీసుకున్నాను. ఈ బాయిలర్ ఫార్మ్స్ ఇవన్నీ అయిన తర్వాత నాకు ఇంకో వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ చేశాను, రొయ్యల చెరువులు. ఈ రొయ్యల చెరువులో నేను ఎలా ఎంటర్ అయ్యానంటే, నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ అంటే ఒక ఫ్రెండ్ నాకు పార్ట్నర్షిప్ రమ్మన్నాడు. ఒక 3 ఎకరాలు తీసుకున్నాం. పార్ట్నర్షిప్ నేను పెట్టుబడి పెట్టేసాను మొత్తం. వాడు ఇదిగో పెడతాను నేను లాస్ట్ వరకు 100 కోట్లు వచ్చేంత వరకు లీజుల దగ్గర నుంచి అంతా పెట్టుబడి నేనే పెట్టాను. అటు రూపాయి పెట్టుబడి పెట్టలేదు, చేతులు ఎత్తేయాడు. నేను పెట్టుబడి పెట్టలేను, లాస్ట్లో రూపాయి పెట్టలేదు. అతను లోన్ ఏదో ట్రై చేశాడు, అతను కావలేదు. మొత్తం నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను పెట్టేశాను. ఆ విధంగా చెరువులు అలవాటైంది. అది ఎక్కడంటే లైన్పేట లోపల ఇసుక పట్టల చెరువులు అయ్యి తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇంకా చెరువులో దిగిన తర్వాత మళ్ళీ నేను ఆగలేదు. ఇంకా తర్వాత మిలిటరీపేటలో తీసుకున్నాను 3 ఎకరాలు, 3.5 ఎకరాలు. దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను రకరకాలుగా. ఈ రొయ్యల చెరువులు అక్కడికి ఎలక్ట్రికల్ కాంట్రాక్టు, స్టోన్ కసర్స్, బ్రాయిలర్ ఫార్మ్స్, ఈ ఆక్వా ఫార్మ్స్ 4 వ్యాపారాలు ఉన్నాయి మేజర్. ఈ వ్యాపారాలు చేసుకుంటూ నేను ఈ ట్రాన్స్పోర్ట్ తర్వాత మధ్య లాస్ట్ 5 years బిఫోర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇష్టం మనకి. ఆర్కే ట్రాన్స్పోర్ట్ చేయించి దాంట్లో టాటా ఏసీలు పెట్టాం, 4 టాటా ఏసీలు బిగ్ బాస్కెట్లో పెట్టాం, కాకినాడ రాజమండ్రి.